ట్రంప్ ఘన విజయం సాధించిన తర్వాత రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై దాడుల జోరు మరింత పెంచారు. ఇటీవల కాలంలో రష్యా ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున షాహెద్ డ్రోన్లను తెప్పించి వాటిని ఉక్రెయిన్పై ప్రయోగిస్తున్నారు. గత నెల అక్టోబర్లో ఏకంగా 2000 డ్రోన్లను ప్రయోగిస్తే అంతకుముందు సెప్టెంబర్లో 1410 డ్రోన్లు, ఆగస్టులో 818 డ్రోన్లు ప్రయోగించింది. అంతకుముందు 3 నెలల క్రితం మొత్తం కలిపి 1100 డ్రోన్లను ఉక్రెయిన్పై ప్రయోగించింది. రష్యా అకస్మాత్తుగా ఈ డ్రోన్ల దాడి వేగాన్ని పెంచడం వెనుక కారణమేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ 2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్పై యుద్ధం మొదలెట్టారు. యుద్ధం ప్రారంభమై 2 సంవత్సరాల 9 నెలలు గడిచింది. ఇప్పటి వరకు యుద్ధం ఓ కొలికొచ్చే పరిస్థితి కనబడడం లేదు. కాగా ఇటీవల కాలంలో యుక్రెయిన్ను అన్ని దిక్కుల నుంచి దిగ్బంధం చేసింది రష్యా. దీంతో పాటు ఉత్తర కొరియాకు చెందిన సైనికులు కూడా రష్యా సైనికులతో కలిసి యుద్ధంలో పాల్గొంటున్నారు. ఇక అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రెండవసారి గెలవడంతో యుక్రెయిన్లో కలవరం మొదలయ్యింది. బైడెన్ మాదిరిగా ట్రంప్ కూడా యుద్ధంలో తమకు ఆయుధాలతో పాటు ఆర్థికంగా సహకరిస్తారా అన్న అనుమానాలు తలెత్తాయి. ఇప్పటి వరకు అమెరికా అండతో యుక్రెయిన్ రష్యాతో ధీటుగా పోరాడింది. ఇక రష్యా ప్రయోగిస్తున్న డ్రోన్లలో మెజార్టీ ఇరాన్లో తయారైన షాహెద్ డ్రోన్లే. అయితే ఈ డ్రోన్లు అత్యంత ప్రమాదకరమైన డ్రోన్లు. అయితే వీటితో పాటు రష్యా కొన్ని ఫేక్ డ్రోన్లను ప్రయోగించడం మొదలెట్టింది. అయితే ఈ డ్రోన్లలో ఎలాంటి మందుగుండు సామాగ్రి ఉండదు. యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ యూనిట్లను గందరగోళంలో పడేయడానికి వినియోగిస్తారు. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే యుక్రెయిన్ మందుగుండు సామాగ్రిని వృధా చేయడం, వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రతిరోజు రాత్రి యుక్రెయిన్ పౌరులు పడుకోవడానికి ముందు తమ ఫోన్లకు నోటిఫికేషన్ వచ్చేలా పింగ్ చేసి పెడతారు. దీంతో దేశంలోకి డ్రోన్లు వచ్చాయంటే సైరన్లు మోగేలా సెట్టింగ్ చేసి పెడతారు. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఎక్కడో చోట డ్రోన్ల దాడి జరిగిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి యుక్రెయిన్లోని ప్రధాన నగరాలు కీవ్, ఖార్కోవ్, ఒడెసా, మైకోలైవ్, జాపోరియా జయోలపై డ్రోన్ దాడులు జరిగాయి. గత ఆదివారం నాడు రష్యా యుక్రెయిన్పై సుమారు 145 డ్రోన్లతో దాడులు చేసిందని యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ చెప్పారు. ఒక్క రోజులో ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ దాడులు చేయలేదని యుక్రెయిన్ రక్షణ రంగానికి చెందిన అధికారులు చెబుతున్నారు. కాగా కీవ్ సుమారు 62 డ్రోన్లను కూల్చివేసింది. మరో 67 డ్రోన్లను కూడా అడ్డుకుంది. దీన్ని బట్టి చూస్తే రాడర్ స్క్రీన్ మీద కనిపించకుండా పోయాయి. కాగా యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విషయానికి వస్తే రష్యా నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న డ్రోన్లను అడ్డుకోవడం ఇబ్బందికరంగా మారింది. వీలైనంత వరకు రష్యా డ్రోన్లను అడ్డుకుంటామని యుక్రెయిన్ మిలిటరీ అధికారులు చెబుతున్నారు. రష్యా మిలిటరీ అసలు ఉద్దేశం మాత్రం యుక్రెయిన్ మిలిటరీ ఇన్స్టాలేషన్ పై దాడులు చేయడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమని యుక్రెయిన్ మిలిటరీ అధికార ప్రతినిధి వివరించారు. కాగా రష్యా మాత్రం డ్రోన్లతో దాడులను మరింత వేగవంతం చేస్తుందని యుక్రెయిన్కు తెలుసు. అందుకే తమకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పంపాలని పాశ్చాత్య దేశాల భాగస్వాములను కోరుతోంది. కాగా జనవరిలో కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ట్రంప్ యుక్రెయిన్కు అండగా ఉంటారా లేదా అన్న అనుమానాలు జెలెన్స్కీని కలవరపెడుతోంది. ఒకవేళ తమ వద్ద ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సరిగ్గా పనిచేసినా రష్యా నుంచి వచ్చే మిసైల్స్ ను పేల్చి తర్వాత అవి ఏదో ఒక నగరంపై పడి మంటలు చెలరేగుతున్నాయి. దీంతో జరగాల్సిన నష్టం జరుగుతోంది. కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ప్రతిరోజు రాత్రి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సి వస్తుందని యుక్రెయిన్ పౌరులు వాపోతున్నారు. ఏ మూల నుంచి ఏ డ్రోన్ వచ్చి పడుతుందోనని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలవెళ్లదీయాల్సి వస్తోంది. ప్రస్తుతం యుక్రెయిన్ మిలిటరీ పని రష్యా నుంచి వస్తున్న డ్రోన్లను కూల్చేయడమే. గత 6 నెలల క్రితం నెలకు 50 డ్రోన్లు పేల్చితే 100 డ్రోన్లు వచ్చి పడుతున్నాయి. ప్రతిరోజు రాత్రి రష్యా మిలిటరీ యుక్రెయిన్పై మిసైల్ ప్రయోగిస్తోంది. గతంలో ఎయిర్ అలర్ట్ 6 గంటల పాటు ఉండేది. ప్రస్తుతం 12 నుంచి 13 గంటల పాటు అలర్ట్ చేయాల్సి వస్తోంది. అయితే రష్యా నుంచి వచ్చే ఏ రకమైన మిసైల్స్ నైనా అడ్డుకోవడానికి తాము ధైర్యంగా సిద్ధంగా ఉన్నాం. అయితే తమకు పాశ్చాత్య దేశాలు ఆయుధాలిస్తే ధీటుగా ఎదుర్కొంటామని భరోసాతో చెబుతున్నారు. ఒక్కో రాత్రిలో 250 డ్రోన్లను కూల్చే సత్తా కలిగి ఉన్నామన్నారు యుక్రెయిన్ మిలిటరీ అధికార ప్రతినిధి.
రష్యా నుంచి లెక్కలేనన్ని డ్రోన్ల దాడులతో యుక్రెయిన్లోని పలు నగరాలకు చెందిన పౌరులకు నిద్రలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజలు రష్యాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రశాంతంగా ఉన్న తమ ఇళ్లపై ఏ వైపు నుంచి ఏ డ్రోన్ వచ్చి పడుతుందో అని ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ యుద్ధమేమిటో, ఎందుకు మొదలెట్టారో, దీనివల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు. ఆర్థికంగా ఇరు దేశాలకు నష్టమే. ఇరువైపుల సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవన్నీ కేవలం ఒకే ఒక వ్యక్తి కేవలం తన పంతం నెగ్గించుకోవడానికి చేస్తున్న పని అంటూ పరోక్షంగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్పై తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. అమెరికాలో ట్రంప్ గెలిచాక యుక్రెయిన్పై పుతిన్ దాడుల జోరును మరింత పెంచాడు. మరి జెలెన్స్కీకి ట్రంప్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తాడా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా ట్రంప్ను యుక్రెయిన్కు మద్దతుగా యథావిధిగా కొనసాగించాలని కోరాడు. మరి ట్రంప్ ఎలా స్పందిస్తారో ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. ఆలోగా పుతిన్ తన పని తాను కానిచ్చేస్తాడా? ఇప్పటికే యుక్రెయిన్లో పెద్ద ఎత్తున భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది రష్యా. మరి దీనిపై మరింత స్పష్టత రావాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.